హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రమ్యాస్ ఆటిజం డెస్క్. ఈరోజు ఒక మంచి టాపిక్ చూద్దాం. అదే ఆటిజం అండ్ న్యూట్రిషన్. ఆటిజం పిల్లలకి ప్రాపర్ న్యూట్రిషన్ అందాలి అంటే మనం ఎలాంటి ఫుడ్స్ పెట్టాలి, అలానే ఎలాంటి ఫుడ్స్ని అస్సలు పెట్టకూడదు, అవాయిడ్ చేయాలి అనే టాపిక్ని ఈ వీడియోలో చూద్దాం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అవసరమైన వాళ్ళతో షేర్ చేసుకోండి. ఓకే. న్యూట్రిషన్ అంటే మనం తీసుకునే ఫుడ్ మనకి ఎనర్జీ ఇవ్వాలి, మనకి మంచిగా మెటబాలిజం పెంచాలి, మన బాడీలో ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయాలి, మంచిగా హార్మోన్ బ్యాలెన్స్ ఉండాలి, ఓవరాల్ ఫిజికల్ హెల్త్తో పాటు మనకి మన మెంటల్ హెల్త్ మీద, మన బ్రెయిన్ యొక్క హెల్త్ మీద మంచి ఇంప్రూవ్మెంట్ ఉండాలి అంటే మనము తినే ఫుడ్స్ అనేవి చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుని తినాలి. మనం మన పిల్లలకి పెట్టే ఫుడ్ ప్రతిదీ కూడా వాళ్ళని నరిష్ చేయాలి. మనం పెట్టే ప్రతి ఫుడ్ మన పిల్లల్లో చక్కటి బ్రెయిన్ డెవలప్మెంట్కి, ఫిజికల్ డెవలప్మెంట్కి తోడ్పడేలా ఉండాలి. అలాంటి ఫుడ్స్ ఏమున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఆటిజం పిల్లలు చాలా మంది పికీ ఈటర్స్గా ఉంటారు. సో వాళ్ళు అన్ని రకాల ఫుడ్స్ని, అన్ని టెక్స్చర్డ్ ఫుడ్సే తినరు. అన్ని వెజిటబుల్స్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ చాలా మంది తినకుండా ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళల్లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేది వస్తుంది. అది పిల్లల యొక్క గ్రోత్ని చాలా హ్యాంపర్ చేస్తుంది అనమాట. సరిగ్గా వాళ్ళలో ఎదుగుదల అనేది ఉండదు. దాంతోపాటు ఈ రోజుల్లో మనకి బయట దొరుకుతున్న లైక్ రెడీ టు ఈట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ కెమికల్స్ని వాటిలో వాడతారు. సో అవి అయితే మాత్రం ఆటిజం పిల్లలకనే కాదు, ఎటువంటి పిల్లలకి కూడా అసలు మనం ఎంకరేజ్ చేయకూడదు, అస్సలు పెట్టకూడదు. వాటి యొక్క లిస్ట్ మనం చూస్తే కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, షుగరీ స్నాక్స్, బేకరీ ఐటమ్స్, మైదాతో చేసినవి, వీట్తో చేసినవి, బ్రెడ్స్, ఈవెన్ బిస్కెట్స్, కేక్స్, తర్వాత కలరింగ్స్ వేస్తారు చూసారా, ఆర్టిఫిషియల్ కలరింగ్స్ వేసేవి కేక్స్ మీద అంతా అవే ఉంటాయి. అలాంటివి, ప్యాక్డ్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్, ఇలాంటివన్నీ కూడా తప్పకుండా అవాయిడ్ చేయాలి. అలానే మిల్క్ని కూడా అవాయిడ్ చేయమని చెప్తారు. మిల్క్ అండ్ డైరీ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయమంటారు. ఇప్పుడు ఫుడ్స్ టు అవాయిడ్ చూసాం కదా. అసలు ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫుడ్స్ ఏం చేస్తాయి పిల్లల్లో, ఆటిజం పిల్లల్లో అంటే వాళ్ళ బ్రెయిన్ అండ్ బిహేవియర్ మీద అవి వర్క్ చేస్తాయి. వాళ్ళు చాలా హైపర్ యాక్టివ్గా వచ్చేస్తారు. వాళ్ళ స్పీచ్ రిగ్రెషన్ ఉంటుంది, స్పీచ్ అనేది సరిగ్గా ఉండదు, బిహేవియర్ అనేది సరిగ్గా ఉండదు, టాంట్రమ్స్ ఎక్కువైపోతాయి, అల్లరి ఎక్కువైపోతుంది. ఇలాంటివన్నిటికీ రీజన్ ఏంటంటే బయట యూస్ చేస్తున్న ఈ ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి వెళ్ళి బ్రెయిన్లోనే కూర్చుంటాయి వాళ్ళకి. సో బ్రెయిన్ అనేది సరిగ్గా ప్రాపర్ ఫంక్షనింగ్ అనేది చేయదన్నమాట. ఓకే. సో ఎలాంటి ఫుడ్స్ ఇవ్వాలి, ఎలాంటి ఫుడ్స్ ఇస్తే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ లేకుండా పిల్లలు చక్కటి డెవలప్మెంట్తో ఉంటారు అంటే గుర్తుపెట్టుకోండి, ఫ్రెష్గా హోమ్ కుక్డ్ ఫుడ్సే ఇవ్వాలి మనము. పిల్లల్లో ప్రాపర్ డెవలప్మెంట్ ఉండాలి అంటే వాళ్ళకి విటమిన్స్, మినరల్స్, మంచి గుడ్ ఫ్యాట్స్ ఇవన్నీ చాలా అవసరం. బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్కి ఇవి ఎంతో తోడ్పడతాయి. గట్ అండ్ బ్రెయిన్ ఆర్ కనెక్టెడ్ అనే విషయం మీకు అందరికీ తెలిసిందే. మనము న్యూట్రిషన్ ఎలా చూడాలంటే ఫుడ్ని ఒక మెడిసిన్గా చూడాలి. ఒక మెడిసిన్ని మనం వేసుకుంటే అది మన బ్రెయిన్కి వెళ్ళి ఇంప్రూవ్ చేస్తుంది, బ్రెయిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అన్నట్టుగా చూడాలి ఆటిజం పిల్లల్లో ఫుడ్ని. సో ఎలాంటి ఫుడ్స్ పెట్టచ్చు, ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, అన్ని వైటమిన్స్, మినరల్స్ వెళ్ళేలా చూసుకోవాలి, మంచిగా హైడ్రేషన్ ఉండాలి, మంచిగా వాటర్ తాగించాలి వాళ్ళకి, బటర్ మిల్క్ అలాంటివి తాగించాలి. పప్పు, కిచిడి సింపుల్గా ఉంటాయి కదా, లీఫీ వెజిటబుల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ మనకి తోటకూర, పాలకూర, మునగాకు, ఇంకా బచ్చలి ఆకు, ఇలాంటివన్నీ కూడా బ్లడ్ పడుతుంది వాళ్ళకి,
టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేస్తాయి. లీఫీ వెజిటబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నట్స్ అండ్ సీడ్స్, ఆల్మండ్స్, క్యాష్యూస్, పిస్తా పప్పులు, అలానే పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఇలాంటివన్నిట్లోనూ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఆ గుడ్ ఫ్యాట్స్ బ్రెయిన్ హెల్త్‌కి చాలా యూజ్‌ఫుల్. సో, నట్స్ అండ్ సీడ్స్ అనేవి తప్పకుండా పిల్లలకి పిల్లల హ్యాండ్‌ఫుల్ ఆఫ్ ఒక అన్ని. పీనట్స్, మన ఇంట్లో వేరుశనగ పప్పు, అలానే నువ్వులుండలు, ఇలాంటివన్నీ చాలా హెల్ప్ అవుతాయి. మనకి మన ట్రెడిషనల్ ఫుడ్స్ లైక్ అలసందలు, పెసలు, వాటితో వీక్లీ వన్స్ ఒక పెసరట్టు, ఒక అలసందలతో దోస, రాగి ఇడ్లీ, మన సాంబార్‌తో కానీ, చట్నీతో కానీ ఇలాంటివన్నీ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్‌గా మనం పిల్లలకి ఇవ్వచ్చు. అది చాలా మంచివి. కంప్లీట్‌గా గుడ్ ఫైబర్ ఉంటుంది. మంచిగా ప్రోటీన్ ఉంటుంది. ఎనర్జీకి కావాల్సిన కొంచెం కార్బ్స్ కూడా ఉంటాయి. అలాంటి మంచి ఫుడ్స్ అనేవి మనం పిల్లలకి ఇవ్వాలి. ఫ్రూట్స్ విషయానికొస్తే అన్ని రకాల ఫ్రూట్స్ మనం ఇవ్వచ్చు. బనానా ఈజ్ బ్రెయిన్ ఫుడ్ అని చెప్తారు. బనానా పిల్లలకి తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే అది చక్కగా డిప్రెషన్ అది లేకుండా మూడ్ అనేది చాలా హ్యాపీగా ఉండేలా చేస్తుంది. అలానే ఇంకా యాపిల్స్, సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా! మ్యాంగోస్, మన ఇంకా ఆరెంజెస్, సిట్రిక్ ఫ్రూట్స్ లైక్ విటమిన్ సి అందులో ఉంటుంది. సో, సిట్రిక్ ఫ్రూట్స్ అవన్నీ ఇవ్వచ్చు. వాటర్‌మెలన్, ఇంకా అన్నీ సపోటా, ప్రతీదీ కూడా సీజన్‌ని బట్టి మనకి అవైలబుల్‌గా ఉన్న ఫ్రూట్స్‌ని తీసుకొని అన్ని ఫ్రూట్స్‌ని వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వండి. పొమోగ్రానేట్, యాపిల్, ఇవన్నీ ఎంతో మంచివి. ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. అలానే ప్రోబయోటిక్స్ కోసము, పిల్లల్లో గుడ్ గట్ బ్యాక్టీరియా పెరగడం కోసము ఫెర్మెంటెడ్ ఫుడ్స్ పెట్టమని చెప్తారు కదా! సో, దానికోసము మనము కొంచెం పెరుగు తీసుకున్నా పర్వాలేదు. పిల్లల్లో పెరుగన్నం తిన్నా పర్వాలేదు. అది కొంచెంగా తింటారు కాబట్టి. కొంతమంది కంప్లీట్‌గా అవాయిడ్ చేయొచ్చు. అది చైల్డ్ టు చైల్డ్ వేరీ అవుతుంది. ఓకే. ఫెర్మెంటెడ్ బ్యాటర్ దోసాస్ చేసుకోవచ్చు. రాగి దోస చేసుకోవచ్చు. జోవర్ దోస చేసుకోవచ్చు. మిల్లెట్స్‌ని యూజ్ చేసుకుంటూ దోస వేయడము, ఇడ్లీ వేయడము మనం చేయొచ్చు. వాటిల్లో ఎందుకంటే వాటిలో చాలా చక్కటి పోషక పదార్థాలు ఉంటాయి. అవి పిల్లల్లో మంచి ఎనర్జీనిస్తాయి. పిల్లల యొక్క ఇమ్యూనిటీని పెంచుతాయి. తరచుగా వాళ్ళు వీక్ అవ్వడము, సిక్‌నెస్ అవ్వడము, దగ్గు, జలుబు, జ్వరాలు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. మన ఇమ్యూనిటీ అనేది గట్టిగా ఉన్నప్పుడు. క్విక్‌గా సమ్మరైజ్ చేయాలి అంటే కీరా, క్యారెట్, బీట్రూట్స్ ఇవి వాడుతున్నప్పుడు వాటిని రాగా ఇవ్వకుండా కొంచెం బాయిల్డ్ గాని, స్టీమ్ గాని చేసి ఇవ్వచ్చు. పీనట్స్, సెసమే లడ్డూస్ అవి చక్కగా ఇవ్వండి. ఇంకా హోమ్ మేడ్ బటర్ మిల్క్ ఇవ్వండి. పిల్లల్లో బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచడం కోసం కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, కైండ్ ఆఫ్ లస్సీ ఇలాంటివి మనం ఇవ్వాలి. ఫ్రూట్ జ్యూసెస్ అనేవి కొన్ని టెక్స్చర్డ్ ఫ్రూట్స్ పిల్లలు తిననప్పుడు ఒకవేళ జ్యూస్ ఫామ్‌లో తాగుతామన్నా కూడా మీరు జ్యూస్ తీసి ఇవ్వచ్చు. కానీ ఇంకా అడిషనల్‌గా ఎటువంటి షుగర్‌ని యాడ్ చేయకండి. జామకాయల్లో గోవాళ్ళు చాలా మంచివి పిల్లల కోసము. మీరు తప్పకుండా అది కూడా పిల్లలకి పెట్టండి. పపాయ, గోవా అవి చాలా మంచివి. సిట్రస్ ఫ్రూట్స్ అన్నిటిని కూడా కనీసం రోజుకొకటన్నా తినేలా చూడండి. బెర్రీస్ ఉంటాయి, మన గ్రేప్స్ ఉంటాయి, మన ఆరెంజెస్ ఉంటాయి. ఆపిల్స్ కూడా చాలా మంచివి. సో, ఇలాంటి ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్‌ని తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి. నట్స్ అండ్ సీడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రోజు కొన్నైనా నట్స్ వాళ్ళు తినేలాగా చూడండి. తర్వాత అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి అంటే ప్యాక్డ్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ ఉన్నవి, కలరింగ్స్ యాడ్ చేసినవి, మైదాతో చేసినవి, బేకరీ ఐటమ్స్, కేక్స్ ఇలాంటివన్నీను, కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటివన్నిటిని కూడా హై షుగర్ కంటెంట్ ఉన్నవి, చాక్లెట్స్ ఎక్సెసివ్‌గా తింటూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. సో, మీరు మనం ఎలా అయితే చెప్పుకున్నామో ఈ ఫుడ్స్‌ని మీరు రెగ్యులర్‌గా, ఫ్రెష్‌గా, హోమ్ కుక్‌డే వాడుతూ ఉన్నారనుకోండి, ఘీ వాడొచ్చు పిల్లలకి. చక్కగా ఘీ వాడండి. పిల్లల యొక్క బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. కాగ్నిషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఓవరాల్ ఫిజికల్ హెల్త్‌తో పాటు మెంటల్ హెల్త్ ఆఫ్ ద చైల్డ్ కూడా డెవలప్ అవుతుంది. సో, ఫుడ్ అనేది, న్యూట్రిషన్ అనేది ఏమి ఒక క్విక్ ఫిక్స్ కాదు. అంటే ఈరోజు వాడేసాము, 2, 3 రోజులు చేసాము, 4 రోజులు చేసాము, పిల్లల్లో ఇంప్రూవ్‌మెంట్ లేదేంటి అని అనుకోకూడదు. ఈ న్యూట్రిషన్‌ని
ప్రతి ముద్దలోనూ మన పిల్లలకి మనం పెట్టే ప్రతి ముద్దలోనూ ఏం పెడుతున్నాము అనేది మనం మైండ్‌ఫుల్‌గా ఉండి జాగ్రత్తగా చేసుకొని ఫుడ్స్ పెట్టాలి. మైండ్‌ఫుల్‌గా కొన్నాళ్ళు మీరు అలవాటుగా ఉంటే పిల్లలు కూడా అదే అలవాటులో పడిపోతారు. ఓకే. ఆ! థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.